నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాల్ని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.
ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం, ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం, చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి, ప్రతి రైతన్నకు చెప్పాలి, ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారం ఇస్తేనే, మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసాను తీసుకొచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం. పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మక మార్పులు ఇవి. ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. రాయలసీమలో రాప్తాడు సభ చూసిన తర్వాత ప్రతిపక్షాలకి ఉత్స పడిపోతుంది. బాత్రూములకి వెళ్ళడం రావడం ఇది ఎలా అంటే షుగర్ పేషెంట్స్ లాగా తయారయ్యారు వీళ్ళు, అంత ఉచ్చబడిపోతుంది అనమాట. ఆ జనం ఏంటి, అసలు ఆ గోలేంటి, అలా అరుస్తారేంటి, జగనన్న 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 అని. అసలు ఏంటి ఇంత పిచ్చి జనాలకి జగనన్న అంటే ఆ అభిమానం. ఒక సొంత కొడుకు ఎలా అయితే ఒక కుటుంబానికి తను సంపాదించి పెడుతుంటే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, ఏ కొడుకైతే ప్రయోజకుడైతే తల్లిదండ్రులు ముచ్చట పడిపోతారో, సంతోష పడిపోతారో అలాగే ఈ రోజు జగనన్నని కొడుకుగా, అన్నయ్యగా, మేనమామగా చూసుకుంటున్న ఈ ప్రజలందరూ కూడా అలా సంతోషంతో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. అసలు ఆ జగనన్నని చూడడానికి తండోపతండాలుగా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయేలాగా జగనన్నని చూడాలి అని చెప్పేసి అందరూ అలా తరలి వస్తున్నారు. అసలు ఆ జన సంద్రానికి ప్రతిపక్షాలకి ఉచ్చ పడిపోతుంది. ఈరోజు జగనన్న ఒకటి అడిగారు, ఇంతమంది కలవాల్సిన అవసరం ఏముంది, పోనీ నేను వీక్ క్యాండిడేట్ని అయితే అని అడిగాడు. ఎందుకు కలుస్తున్నారు మీరందరూ? ఎందుకు కలవాల్సి వస్తుంది? ఎందుకు మీరు ఇంత బలాన్ని కూడగొట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు? తెలుసు జగనన్న గురించి. మీరు ఎన్ని నేషనల్ పార్టీలని, ఎన్ని లోకల్ పార్టీలని కలుపుకున్నా కూడా
ఎన్ని ఛానల్స్ పెట్టి 24/7 365 డేస్ వాళ్ళ చెవుల్లో జనాల చెవుల్లో ఊదుతున్నా కూడా జగన్ అన్న మాత్రం ప్రజల గుండెల్లో గూడు కట్టేసుకుంటున్నాడు. మీరు ఎంత ఆ గూడుని చెదరగొట్టాలనుకున్నా ఖచ్చితంగా అది కుదరదు. అయితే నేను ఒక లిస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ రాప్తాడు సభ ఈ మధ్య కాలంలో పెడుతున్న సభలన్నీ చూసిన తర్వాత, ఎస్పెషలీ రాయలసీమలో సభ చూసిన తర్వాత ఫస్ట్ ఒక భయం పుట్టింది. అలాగే ఒక కుళ్ళుబోతుతనం ఉంటది కదా, ఎవరైనా బాగుపడితే ఏంటి వీళ్ళు ఇలా బాగుపడిపోతున్నారు అని చూడలేని తనం ఒకటి ఉంటది కదా, అలాంటి ఫీలింగ్స్ అయితే కలిగింది అయితే షర్మిలకి. రాయలసీమలో అన్నకి ఎంత పవర్ ఉంది, ఇంతమంది ఉన్నారు వెనకాల, ఇంతమంది రేపొద్దున్న ఓటేస్తారు అనే భయం పుట్టుకున్నదైతే, అయితే జగనన్న నేనేం చేయలేను అని చెప్పేసి ఒక భయం అయితే పుట్టుకున్నదైతే షర్మిలకి. ఆ తర్వాత సునీతకి కూడా భయం వచ్చి ఉండాలి నాకు తెలిసి. ఆ తర్వాత సునీత మొగుడికి, అలాగే షర్మిలకు మొగుడికి కూడా ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఏంటిది? ఈ జన సందోహం. నెక్స్ట్ ఎవరైతే 24/7 365 డేస్ చెవుల్లో ఊదుతున్నారో ఆ ఛానల్స్ అన్నిటికీ ఉచ్చబడిపోయింది ఈ రోజు ఈ సభతో, రాప్తాడు సభతో. అలాగే ఇంకా చంద్రబాబుకి చెప్పే అక్కర్లేదు. వాళ్ళ కుర్చీలు మడత పెట్టుకుని ఒకళ్ళ సంకలు ఒకళ్ళు నాక్కుని సంకారావాలు ఎన్ని చేసుకున్నా గాని వాళ్ళ మాట ఎవరు వినట్లేదు, వాళ్ళ సభలు ఎవరు చూడట్లేదు, వాళ్ళ సభలకు కూడా జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అలాగే TV5, ఆంధ్రజ్యోతి ఎన్ని ఓదరగొట్టినా ఎంత చెప్పినా జనాలు వినేటట్టు కనిపించట్లేదు. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. ఇంకా పావలాగాడికి లాస్ట్ టైం అన్న ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఈసారి మొత్తానికి ఏది వచ్చేటట్లేదు. హైదరాబాద్ తరిమి కొట్టారు, నా చేతులారా నేను సినిమాలు చెడగొట్టుకున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆడికి ఒక భయం ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ జగనన్న. నిజంగా మీ వ్యూహాలు అండ్ మీ సభలు అండ్ ఆల్సో మీ మంచి వాగ్దాటి ఇవన్నీ చాలా బాగా బాగున్నాయి, జనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా. అలాగే మీరు నిజంగా కూడా ఈ కరోనా పీరియడ్ తీసేస్తే మీకు నాకు తెలిసి ఒక 2-2.5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న ఇదికి ఈ 2.5 సంవత్సరాలు మీరు చాలా కష్టపడి అసలు ఆంధ్రాని ఒక రేంజ్ లో నిలబెట్టారు. ఏ లీడర్ కి చేత కాదు, మీరు ఛాలెంజింగ్ గా చేశారు, మీరు సక్సెస్ అయ్యారు. అది జనాలకు తెలుసు కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ వల్లనే మీరు ఇంకా ఎక్కువ అంటే ఒక 10 టీవీ ఛానల్స్ మీ గురించి ఓదరగొట్టక్కర్లేదు. జనాలు చాలు, చిన్న పిల్లలు చాలు, అలాగే ఆడవాళ్లు చాలు ఆ కుటుంబం అంతా ఓటు వేయించడానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఆల్ ది వెరీ బెస్ట్ టు జగనన్న. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి, మోర్ ఎనర్జీ అండ్ ఆల్సో మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకా మరింత ఉత్సాహంతో మీరు పాల్గొనాలని సభల్లో, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా చూస్తారని కోరుకుంటున్నాను.